మనమింట్లో స్విచ్ వేస్తాం, లైట్ వెలుగుతుంది. చాలా సింపుల్ కదా. కాని దీని వెనకున్న కథ గురించెప్పుడైనా ఆలోచించారా? అది కేవలం ఒక ఆవిష్కరణ కాదు, అది ఒక వ్యక్తి యొక్క అలుపెరుగని పట్టుదల, జిజ్ఞాసల ఫలితం. ఈరోజు మనమా థామస్ ఎడిసన్ కథలోకి, ఆయన ఈ ప్రపంచానికి వెలుగునిచ్చిన ఆ అద్భుతమైన ప్రయాణంలోకి వెళ్దాం. ఎడిసన్ జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే ఆయన చెప్పిన ఈ ఒక్క మాట చాలు. ఇది కేవలం ఒక కొటేషన్ కాదు, ఆయన జీవితాన్ని నడిపిన ఫిలాసఫీ. ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు వెనక్కి తగ్గడం కాదు, వాటినే సక్సెస్కి మెట్లుగా ఎలా మార్చుకోవచ్చో చూపించిన ఆయన పట్టుదలకి ఇదొక నిలువుటద్దం. సరే, మరి ఎడిసన్ కథ ఎక్కడ మొదలైంది? ఆయన ప్రయాణం ఎలా సాగింది? ప్రతి గొప్ప కథకు ఒక ఆరంభముంటుంది కదా. ఎడిసన్ కథ కూడా చీకటిలో ఒక మెరుపులా మొదలైంది. ఆయన చిన్నతనమంతా సవాళ్లే. అయినా సరే ఆయనలోని ఆ జిజ్ఞాస అనే నిప్పును ఏదీ ఆపలేటపోయింది. ఆ మొదటి అడుగులే ఈ ప్రపంచాన్ని వెలిగించే ప్రయాణానికి పునాది ఎలా వేశాయో ఇప్పుడు చూద్దాం. విచిత్రంగా అనిపించొచ్చు కాని ఎడిసన్ సక్సెస్ వెనక ఒక కారణం ఆయన వినికిడి లోపం. అవును, చిన్న వయసులోనే కొంత వినికిడి శక్తిని కోల్పోవటం ఆయనకు శాపంలా కాదు, ఒక రకంగా వరంగా మారింది. బయట ప్రపంచంలోని డిస్టర్బెన్స్ లేకుండా తన ఆలోచనల మీద, ప్రయోగాల మీద పూర్తి కాన్సంట్రేషన్ పెట్టడానికి అది హెల్ప్ చేసింది. ఈ ఏకాగ్రతే టెలిగ్రాఫీలో ఆయన్ని ఎక్స్పర్ట్ని చేసింది. అలా వచ్చిన టెలిగ్రాఫ్ ఆపరేటర్ ఉద్యోగం కేవలం బ్రతకడానికి కాదు, ఆయన ఆవిష్కరణల ప్రస్థానానికి అది ఫస్ట్ స్టెప్. ఒక్క మనిషి, వేల ఆవిష్కరణలు. అసలిది సాధ్యమేనా? ఎడిసన్ దీన్ని సాధ్యం చేసి చూపించారు. ఎలా? ఆవిష్కరణల ప్రాసెస్నే మార్చేశారు. ఆయన క్రియేట్ చేసిన మెంబ్లో పార్క్ ల్యాబొరేటరీ అది కేవలం ఇటుకలతో కట్టిన బిల్డింగ్ కాదు, అదొక ఇన్వెన్షన్ ఫ్యాక్టరీ, ఆలోచనలకు ప్రాణం పోసే ఒక సిస్టమ్. అసలు మెంబ్లో పార్క్ ఎందుకంత స్పెషల్? అది జస్ట్ ఒక వర్క్షాప్ కాదు, అదొక సరికొత్త థింకింగ్. ఇన్వెన్షన్స్ అనేవి అప్పుడప్పుడు యాదృచ్ఛికంగా రావడం కాదు, ఒక ఫ్యాక్టరీలో వస్తువులు తయారైనట్టు కంటిన్యూయస్గా రావాలని ఎడిసన్ నమ్మారు. ఒక టీంతో కలిసి పనిచేయడం, వేల ప్రయోగాలను ఒక పద్ధతి ప్రకారం చేయడం, మార్కెట్కు ఉపయోగపడే ప్రాడక్ట్స్ని క్రియేట్ చేయడం, ఇదే మెంబ్లో పార్క్ సక్సెస్ సీక్రెట్. మరి ఆ ఇన్వెన్షన్ ఫ్యాక్టరీ ఎంత సక్సెస్ అయింది? ఒక్క మాటలో చెప్పాలంటే అన్బిలీవబుల్. ఆ కొద్ది సంవత్సరాల్లోనే ఎడిసన్, ఆయన టీం సాధించిన పేటెంట్ల సంఖ్య ఎంతో తెలుసా? ఏకంగా 400. ఇది అప్పటివరకు చరిత్రలో ఎవ్వరూ చూడని క్రియేటివిటీ, ప్రొడక్టివిటీ. ఎడిసన్ జీనియస్ ఏంటంటే ఆయన ఒకే రంగానికి పరిమితం కాలేదు. ఒకవైపు సౌండ్ని రికార్డ్ చేసే ఫోనోగ్రాఫ్ని కనిపెడుతూనే మరోవైపు టెలిఫోన్ల క్వాలిటీని పెంచే కార్బన్ మైక్రోఫోన్ని కనిపెట్టారు. మెంబ్లో పార్క్ నుండి బయటకొచ్చిన ప్రతి ఆవిష్కరణ సమాజంలో ఏదో ఒక సమస్యకు సొల్యూషన్గా నిలిచింది. ఆయన ఎంత వర్సటైల్ అనేది దీనిబట్టే మనకర్థమవుతుంది. ఇప్పటివరకు మనం చూసింది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇప్పుడు కథలో అసలైన, అత్యంత ముఖ్యమైన ఘట్టానికి వచ్చేశాం. అదే ఎడిసన్ పేరు చెప్పగానే మనందరికీ గుర్తొచ్చేది ప్రపంచాన్నే మార్చేసిన ఆవిష్కరణ, ఆచరణాత్మకమైన, వాణిజ్యపరమైన లైట్ బల్బు తయారీ. ఈ మాటలు వినండి. నేను ఫెయిల్ అవ్వలేదు, పనిచేయని 10,000 మార్గాలను కనుక్కున్నానంతే. ఇది ఓటమిని ఒప్పుకున్న మాట కాదు, ఇది పట్టుదలకి నిలువుటద్దం. బల్బును కనిపెట్టే ప్రాసెస్లో ఆయన ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఎంత పెద్దవో, ఆయన యాటిట్యూడ్ ఎలా ఉండేదో ఈ ఒక్క వాక్యం చెబుతుంది. ప్రతి ఫెయిల్యూర్ ఆయన దృష్టిలో సక్సెస్కి ఇంకొంచెం దగ్గర చేసే ఒక లెసన్ మాత్రమే. అసలు సమస్య బల్బును వెలిగించడం కాదు, దాన్ని గంటల తరబడి, సేఫ్గా, అందరికీ అందుబాటులో ఉండే ధరలో వెలిగించడమే అసలైన ఛాలెంజ్. ఆ పర్ఫెక్ట్ ఫిలమెంట్ కోసం జరిగిన రీసెర్చ్ ఒక మహాయజ్ఞంలాంటిది. బెదురు పుల్ల నుంచి ప్లాటినం వరకు వేల కొద్ది మెటీరియల్స్ని టెస్ట్ చేశారు. ఇది నిజంగా ఎడిసన్ చెప్పినట్టు 1% ఇన్స్పిరేషన్ అయితే 99% కష్టమే. ఆ ఒక్క బల్బు ప్రపంచాన్ని రెండుగా విడదీసిందే. బల్బ్ రాకముందు ప్రపంచం, బల్బ్ వచ్చాక ప్రపంచం. అంతకుముందు సూర్యాస్తమయమైతే లైఫ్ ఆగిపోయేది, రాత్రి అంటే చీకటి, ప్రమాదం. కాని బల్బ్ వచ్చాక రాత్రి కూడా పగలయింది. సిటీలు 24 గంటలు పనిచేయడం మొదలుపెట్టాయి, ఇండ్లు సేఫ్గా మారాయి, ఫ్యాక్టరీలు ఆగకుండా నడిచాయి. మానవ చరిత్రలోనే అదొక కొత్త శకం. అయితే ఎడిసన్ కథ బల్బుతోనే ఆగిపోలేదు. నిజానికి అసలు కథ అప్పుడే మొదలయింది. ఆయన విజన్ కేవలం ఒక ప్రాడక్టును క్రియేట్ చేయడం కాదు, ప్రతి ఇంటికి, ప్రతి వీధికి వెలుగునందించే ఒక కంప్లీట్ సిస్టమ్ను నిర్మించడం. ఇక్కడే
ఎడిసన్ అసలైన జీనియస్ బయటపడుతుంది. ఆయన కేవలం బల్బు నమ్మి ఊరుకోలేదు. దానికి కావలసిన కరెంటును ప్రొడ్యూస్ చేయడానికి పవర్ స్టేషన్, ఆ కరెంటును ఇంటింటికి చేర్చే వైర్ల నెట్వర్క్, ఎంత వాడారో కొలవడానికి మీటర్లు, ఇలా మొత్తం ఎలక్ట్రికల్ సిస్టమ్ని సృష్టించారు. మనం ఈరోజు వాడుతున్న మోడర్న్ పవర్ గ్రిడ్కు పునాది వేసింది ఆయనే. లైట్ బల్బ్ సక్సెస్ అయింది కదా అని ఆయన ఖాళీగా కూర్చోలేదు. ఆయన ఆవిష్కరణల ప్రవాహం అలా కొనసాగుతూనే ఉంది. సినిమాలకు పునాది వేసిన కైనెటోస్కోప్ నుంచి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీని మార్చేసిన సిమెంట్ ప్రాసెస్ల వరకు ఆయన క్యూరియాసిటీ టచ్ చేయని ఫీల్డ్ లేదంటే అతిశయోక్తి కాదు. సరే, ఇన్ని ఆవిష్కరణలు చేశారు కదా, మరి ఎడిసన్ మనకు వదిలివెళ్లిన అసలైన వారసత్వమేంటి? ఆయన ప్రభావం ఈ రోజుకి మన జీవితాలను ఎలా షేప్ చేస్తోందో ఒకసారి చూద్దాం. ఆయన లెగసీని ఒక్క నంబర్లో చెప్పాలంటే 1093. అవును, తన జీవితకాలంలో ఆయన పొందిన యుఎస్ పేటెంట్ల సంఖ్య అది. ఈ ఒక్క నంబర్ చాలు ఆయనను చరిత్రలోనే గ్రేటెస్ట్ ఇన్వెంటర్స్లో ఒకరిగా ఎందుకు పిలుస్తారో చెప్పడానికి. చూశారుగా, ఎడిసన్ గొప్పతనం కేవలం కొత్త వస్తువుల్ని కనిపెట్టడంలో లేదు. ఆయన సరికొత్త ఇండస్ట్రీస్నే సృష్టించారు. లైటింగ్, రికార్డెడ్ సౌండ్, సినిమా, ఈ రోజు మన జీవితంలో భాగమైపోయిన ఈ రంగాలన్నింటికీ పునాది వేసింది ఆయనే. ఆయన వేసిన ముద్ర చెరపలేనిది, శాశ్వతమైనది. ఎడిసన్ తన కాలంనాటి చీకటిని వెలుగుతో తరిమేశాడు. మరి ఈరోజు మన చుట్టూ ఉన్న ఆధునిక చీకటి ఏంటి? క్లైమేట్ చేంజ్, రోగాలు, డిజిటల్ డివైడ్, ఇలా ఎన్నో ఉన్నాయి. వీటిని తొలగించడానికి ప్రయత్నిస్తున్న ఈనాటి ఎడిసన్లెవరు? వారు ఏ కొత్త వెలుగును కనుకుంటున్నారు? ఆ సమాధానమే మన భవిష్యత్తుని నిర్దేశిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి.